నువ్వు మెచ్యూరిటీ అయినావా? ఇంటి కష్టాల వల్ల నీ సుఖాన్ని దూరం చేసుకున్నావు అవునన్నా కదా. మాకు ఫ్యామిలీ మ్యాటర్లే ఎక్కువనా, మళ్ళా ఇంక లవ్ చేస్తారు అంతవరకు అంత టైం లేనా. బాలగడు మంచోడనే చెప్తాను, ఎవరు అడిగినా మంచోడనే చెప్తారు. తింటివా? సరే. ఇంకా లేనా? ఇంకా తినలేదా? ఇంకా లేదనా. ఫ్యామిలీ అంతా బానే ఉందా? బానే ఉందన్నా. నువ్వేమి టైలింగ్ పని చేస్తున్నావు? చేస్తానన్నా. బానే ఉందా టైలింగ్ పని కూడా? బాగుందన్నా, ఇప్పుడు ఫుల్ బిజీలో ఉన్నా. ఎంత నీ కేజు? నాకేజు 30నా. ఎవరు వీడు 30 years పెట్టుకొని ఇంకా మ్యారేజ్ చేసుకోకుండా ఇట్లా ఉన్నావంటే నీకు పిల్లలు అంటే ఇంకా ఎవరు అదే మ్యారేజ్ మా ఇంట్లో వాళ్ళు ఎదుగుతానన్నా. ఎత్తుకున్నారు ఇంకా సిక్కలేదా? చిక్కలేదనా. ఇంకా సిక్కలేదా? ఇంకా చిక్కలేదనా. నాకే బంధువుల్లో ఎవరినో చేసుకోమని చెప్తాను మా ఎక్కువల్లో. మరి చేసుకోకూడదా? చేసుకుంటానన్నా, చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటే బాధ్యత పడుతుందిరా. పెళ్ళాంతో చూసుకునేది, కుటుంబం చూసుకునేది నిలబడుతుంది. ఇట్లా రాంకాలు వచ్చినా కానీ ఏం ధైర్యం ఉండదు. అట్లా పిల్లలతో ఏమన్నా పోతావా చెప్పు నువ్వు మ్యారేజ్ అయితే? నీ బుద్ధిగా నీ పెళ్ళని చూసుకున్నావా? సరే అవునా. అందుకనే పెళ్లి చేసుకుంటారా ఏది వచ్చిన పెళ్లి. 30 ఏళ్ళు నువ్వు మెచ్యూరిటీ అయినావా? అయ్యో ఏందన్నా అట్లా అంటావు? మరి 30 ఏళ్ళు అయినా కానీ మెచ్యూరిటీ అయినా. 1994 నా డేట్ ఆఫ్ బర్త్ లో. 1994 నా? 1994 నువ్వే పెళ్లి చేసుకున్నావు. 1994 నీదే. నా డేట్ ఆఫ్ బర్త్. నాది వచ్చి 1998. నీకు నాకు డిఫరెంట్ 4 ఏళ్ళు రా. నువ్వే అట్లా పెళ్లి చేసుకోకుండా ఉన్నావు. నేను పెళ్లి చేసుకున్న నాకు బిడ్డలున్నారు. ఒక్కొరికి తొందరగా అయిపోతుంది. నాకే కాలేదు. నాకే ఎప్పుడు అయిపోవాల్సిందా. నాకు అక్కగారులు ఫ్యామిలీ మ్యాటర్లు ఇవి ఉండగా అందుకే చేసుకోలేదన్నా. ఫ్యామిలీ బాగా చూసుకుంటావు నువ్వు? బాగా చూసుకుంటానన్నా. నువ్వంటే చాలా ఇష్టపడతారా? మా ఇక్కలకి 3 అక్కగారులకి నేను కూడా తమ్ముడు అన్న, బాగా చూసుకుంటాను. చూడు 3 అక్కగారులు ఉన్నా అంటే నీకు ఫ్యామిలీ గురించి తెలుసా కదా. ఇట్లా రాంకాలు వస్తే ఎట్లుంటుంది ఫ్యామిలీ వాళ్ళు. చూడు అందుకనే నా ప్రాబ్లం నువ్వు అర్థం చేసుకుంటున్నావు. సరే సరే. ఆ పిల్లగా ఫోన్ ఇచ్చేసి నీకు ఉండే పేరు మంచి పేరు అంతా చెడగొట్టకపోతురాపా. ఇప్పుడు నేను కాబట్టి నీతో చూడు నా వేరే వాళ్ళు ఫోన్ చేసి ఉంటాననేసి నువ్వు చెప్తాంటే నేను అర్థం చేసుకుంటాను. ఏం చెప్పు ఎత్తుకొని పోయేసి నేను స్టేషన్ లోకి వేసి చూడు ఇతర నా ఫోన్ ఇంట్లో పెట్టేసి ర్యాగింగ్ తర ఫోన్ చేస్తాను అనేసి ఏందో కేసు పెట్టు, ఒప్పుకుంటాను. లేదన్నా, నేను కూడా కొత్తగానే ఇది చేసుకున్నా. ఇంకొత్తరు ఎప్పుడు రాలేనా. పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ నెంబరు పేరు ఉండేది నీ పేరు మీద కదా. అవునా? అప్పుడు జాగ్రత్తగా నువ్వే పెట్టుకో. నీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనేసి వాళ్ళకి ఫోన్ ఇచ్చినావంటే లేనా అర్థమైనా. సరేనా. మ్యారేజ్ ఇన్నేళ్ళు ఎందుకు కదా నీకే? చూసే బాగా ఫ్యామిలీ వాళ్ళు అంతా ఉన్నారంటారు. అక్క కూతురు చేసుకోకూడదా? అక్కగారి కూతురు అందరూ బామర్దులేనా? ఎవరు అక్క కూతురు లేరు. కూతురు లేరా? కూతురు లేరన్నా. మామూలుగా వాళ్ళే ఏడో చూస్తారన్నా. చూస్తున్నారా? అందుకని మరి సెట్ అయినా లేదు. ఇంకా సెట్ అయిపోతున్నా. ఉగాది లోపల సెట్ చేసుకుంటాం. నువ్వు నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెచ్యూరిటీ అయినావరా? అయ్యో అయినానన్నా. ఎప్పుడైనా చెప్పు అన్నా, ఎప్పుడైనా మెచ్యూరిటీ? నేను మెచ్యూరిటీ అయ్యి 10 ఏళ్ళ పైన అవుతుందన్నా. అప్పటి నుంచి నేను పెళ్లి చేసుకోవాలనేది ధ్యాస నీకు కొంచెం కూడా నీకు అనిపించలేదా? చాలా ఉందన్నా. అప్పటికే ఫ్యామిలీ మ్యాటర్లునా, మా నాయన చనిపోయా, ఫ్యామిలీ మ్యాటర్లు, అక్కగారులు, అప్పటికి ఇంకా పెన్నెళ్ళు కాల. అయితే చాలా స్ట్రగుల్ అనుభవించినావే నువ్వు కూడా. దానివల్ల కొన్ని కష్టాల వల్ల పెళ్లి నుంచి కొంచెం లేట్ చేసినా. ఇప్పుడు ఏ సమస్య లేదు. ఇంటి కష్టాల వల్ల నీ సుఖాన్ని దూరం చేసుకున్నావు. అవునన్నా కదా. అవునన్నా. ఇప్పుడన్నా ఎన్ని సెట్ అయ్యారు వాళ్ళంతా? వాళ్ళంతా సెటిల్ అయిపోయినా. అదే ఇప్పుడు సెటిల్ అయిపోయినారా లేదంటే ముందుగానే సెటిల్ అయిపోయినారా? ముందుగానే సెటిల్ అయిపోయినా అన్న. ఇప్పటికి ఒక 3 ఏళ్ళ పైన అయిపోయినా. 4 ఏళ్ళు అవుతుంది. మరి 3 ఏళ్ళ నుంచి నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇంకేం రాసేసంటే వాళ్ళే పెళ్లి చేస్తామంటే నేను సైలెంట్ గా ఉన్నానా. నువ్వు ఎవరిని బెలకట్టుకో తప్ప.
మేమే ఆడవుతా చేస్తాము. పిలుచుకొచ్చుకోవద్దప్పా. ఓహో అబ్బాయిలు కూడా ఉన్నాయి. మళ్ళా ఇంకా అదే ఇంకా మామూలుగా నేను ఎవరినైనా పిలుచుకొచ్చుకుంటే అది ఇది బాగుండదు. అవునులే. మేము చేస్తాము అది ఇది అని వాళ్ళు అనడానికి నేనే సైలెంట్ అయిపోయినాను అన్న. లవర్ ఏమన్నా ఉందా? అందుకని నువ్వు ఇన్ని రోజులు పెళ్లి చేసుకోవాలనుకున్నావు, చేసుకోకూడదు అనుకుంటా నాకు తెలిసే. ఏంటి ఉంటాయి కదన్నా. ఎవరు లక్కీ గారులో పేరు చెప్తాం అట్లా.